ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథములోంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అనుదినం కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. వాక్యము మీది, ప్రజలు మీ వారు ప్రభు. మీ ప్రజలతో మీరు మాట్లాడాలని కోరుతున్నాను. మీ వాక్యము, దాని లోతట్టు సత్యము ప్రజలు గ్రహించేటట్లు అంతరంగాలు తెరవండి నాయన. ఎపిసోడ్ సహకారులను విస్తారంగా పంపించండి ప్రభు. ఈ పరిచర్య క్రైస్తవేతరులు అధికంగా వీక్షిస్తున్నారు ప్రభు. వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ రక్షణ మార్గం చూపించండి. యేసు ప్రభువు ద్వారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము నుండి వాక్యాన్ని గమనం చేద్దాం. హోప్ ఇన్ ఎఫ్లిక్షన్. శ్రమలో దేవుని యొక్క అద్భుత నిరీక్షణ. మొదటి 20 వచనాల్లో ఈ అధ్యాయమున ఒక వ్యక్తిగా యెరూషలేము మాట్లాడుతూ తను పొందిన నష్టాన్ని, కష్టాన్ని, శ్రమను, ఆపదను జ్ఞాపకం చేసుకుంది. అదే వ్యక్తిగా తన మనసుతో దేవుని యందు నిరీక్షణ ఉంచుట వలన కలుగు ఫలాన్ని 22వ వచనం నుండి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక 25వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు అనే అభిప్రాయాన్ని మాట్లాడాడు. తనను ఆశ్రయించువారు, ఆశ్రయించుట, ఆధారపడుట, ఆశ్రయించుట, శరణుజొచ్చుట, ఆశ్రయించుట, సహాయము కొరకు ప్రాధేయపడి వేడుకొనుట. ఎవరైతే దేవుని దగ్గర ఇలా ఉంటారో వారికి తన దయ చూపిస్తాడట. చాలామంది చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి సమస్యకు కారణం వాక్యము ఆధారంగా చూచినప్పుడు, ఒకటి పాపము, రెండవది పరీక్ష. ఒకటి పాపము, పాపము కారణంగా సమస్యలు. రెండవది పరీక్ష, దేవుడు పరీక్షించు నిమిత్తం సమస్యలు. దేవుడు పరీక్షించేది సమస్యలతోనే, పాపం వేధించేది సమస్యల గుండానే. కనుక నీ సమస్యకు మూలం ఏమిటి? పాపమా, పరీక్ష? ఇది నువ్వు తెలుసుకోవాలి. విశ్వాసికి పరీక్షయే, పాపం మూలం కాదు. విశ్వసించిన వాని యొక్క పాపము క్రీస్తు యేసునందు పరిహరించబడింది. కనుక ప్రభువు ఒక పరీక్ష నిమిత్తం నీ శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నిన్ను ఉన్నత స్థానాన నిలవబెట్టడమే ఆయన ఉద్దేశం.
తనను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు, తనను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దయాళుడు, గాడ్ ఈజ్ గుడ్. ఆయనను వెదుకు వారి ఎడల దయ కనపరచువాడు. సెర్చ్ ద లార్డ్ ఇన్ స్క్రిప్చర్స్. దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? తనను వెదుకు వారి ఎడల అన్నాడు. ఎక్కడ వెతకాలి? మందిరాలలోన? ఎక్కడ వెతకాలి? ఎక్కడ ఉన్నాడు? దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అనగా నీవు ఎక్కడ వెతుకుతావు? ఈ ప్రశ్నకు నీకు జవాబు తెలియాలి. చాలామంది చర్చెస్లో వెతుకుతున్నారు. గాడ్స్ ప్రజెన్స్ దొరుకుతుంది అని అబద్ధాలు చెబుతుంటే సేవకులు గుళ్ళకెళ్ళి చూస్తున్నారు. చర్చ్ బిల్డింగ్స్లోకి వెళ్ళి ఎత్తుక్కుంటున్నారు దేవుడు కనపడతాడేమో అని. లేదు, చర్చ్ బిల్డింగ్స్లో దేవుడి నివాసం ఉండుట లేదు అనే సత్యం సేవకులు సమాజానికి చాటి చెప్పాల్సిన సమయం ఇది, కానీ చెప్పటం లేదు. దేవుణ్ణి వెతుకుట ఎట్లా? ఎలా సాధ్యం? వాట్ ఈస్ ద వే ఫర్ దట్ అండ్ వేర్ ఈస్ ద డోర్ ఫర్ ఇట్? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవమనై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును రాడు. దేవుని వెతకాలి అని అనగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీరు లేఖనములను పరిశీలిస్తున్నారు కదా, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు యేసు ప్రభు. లేఖనాలను వెతుకుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసము ద్వారా దేవుని యొద్దకు చేరుకోగలుగుతాం. యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నట్టుకు తండ్రికి అభీష్టమయ్యను అని రాస్తున్నాడు వాక్యంలో. కనుక దేవుని వెతుకుట అనగా క్రీస్తును అంగీకరించుట. అటువంటి వారికి దయ దొరుకుతుంది. దయ దొరుకుతుంది. సోదరుడా, సోదరి, 21వ శతాబ్దంలో దేవుని వెతుకుట అనేది భిన్న రకాలైపోయింది. వివిధ స్థలాలకు వెళ్ళి ఎతుకుతున్నారు, కొండలకు వెళ్ళి ఎతుకుతున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఎతుకుతున్నారు. కానీ దేవుడు తానే నరునిగా ప్రత్యక్షమై మనుషులకు క్రీస్తునందు లభిస్తున్నాడు. ఈ సత్యం సువార్త. దీనిని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. గాస్పెల్ ఈజ్ వెరీ సింపుల్. కమ్ టు గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన యొద్దకు వచ్చువారు క్రీస్తు యేసునందు దేవుణ్ణి కనుగొంటారు. కనుక దేవుడు నరునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువునొద్దకు వచ్చువానికి దయ దొరుకుతుంది. మత్తయి 11:28 చెప్పాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. అదే ఆ విశ్రాంతి దయ. గాడ్ గివెన్ పీస్ ఆఫ్ లైఫ్, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఇన్ సోల్, పీస్ ఇన్ స్పిరిట్. అదే దయ. కనుక దేవుని యొక్క దయ నీకు దొరుకుట వలన నీకు నెమ్మది దొరుకుతుంది. నీ సమస్యల నుండి నీవు నెమ్మది పొందుతావు. సమస్యలు తీసివేయబడతాయి, సమస్యలు పోతాయి. సమస్య మీద నీ ఫోకస్ ప్రభువు వైపు తిప్పినప్పుడు నీ సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. సమస్యలను జయించు కృపనిస్తాడు. సమస్యలను బేఖాతరు చేసే ధైర్యాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? ఉదయాన్నే లేస్తే శిరశ్ఛేదనం చేస్తారని పేతురు భక్తునికి తెలుసు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. ఎంత పెద్ద సమస్య! యాకోబును పట్టుకొని చంపేశారు. యోహాను సహోదరుడు యాకోబు
బోయనర్గెస్సులో ఒకడు. యాకోబును ఖడ్గంతో చంపించాడు హేరోదు. పేతురును పట్టుకుని చెరసాల్లో వేశాడు. ఆ ఉదయం లేస్తే శిరశ్ఛేదనం. ఎంత సమస్య ఇది! ఆ సమస్య అతనిని కలవరపెట్టలేదు. కారణము దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం, ప్రభు అతనికి ఇచ్చిన వాగ్దానం. కనుక ఆ సమస్యను పేతురు సమస్యగా ఎంచకపోవటకు కారణం దేవుని యొక్క అద్భుత సమాధానము, కృమ్మరించబడిన సమాధానం, తలంపులకు కావలి ఉండిన సమాధానము. కనుక సమస్యలు క్రైస్తవునికి అధికంగా వస్తాయి. నా మాట అండర్లైన్ చేసుకోండి. సమస్యలు క్రైస్తవునికి ఎక్కువగా వస్తాయి. ఎందుకో తెలుసా? యు ఆర్ ద టార్గెట్ ఫర్ సాటన్. సాతాను యొక్క కేంద్రం, శోధన కొరకైన కేంద్రం, గురి నువ్వే. అర్థమవుతుందా? శత్రువు తన వెపన్స్ అన్నీ వాడతాడు నీ మీద. కనుక నువ్వు భయపడాల్సింది లేదు, నువ్వు ఆనందించవచ్చు. ఎందుకంటే నీ దేవుడు నీకు ఆర్మర్గా ఉన్నాడు. కనుక దేవుని వెతికిన వాడు దేవుని కనుగొంటాడు. ప్రభువును కనుగొన్నవాడు భయపడడు. ఇవాళ చాలామంది భయపడుతున్నారు. ఏమో నేను క్రైస్తవుడని చెబితే నా రిజర్వేషన్ పోతుందేమో భయం, నా ప్రమోషన్ రాదేమో భయం. 2.3% అండి ఇండియాలో క్రిస్టియన్ పర్సంటేజ్. ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. 2.3 కాదు. సరిగా రెవెన్యూ వాళ్ళు సరిగా వర్కౌట్ చేస్తే 15% పైగా ఉంటుంది. ఎవరు మాట్లాడరు దీని మీద. ఏ సంఘ కాపరి మాట్లాడు. ఎందుకంటే గుడికొచ్చేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది కదా, గుడికొచ్చేవారి సంఖ్య పడిపోతుంది కదా. నువ్వు క్రైస్తవుడు అయితేనే మందిరంలోనికి రానే ఒక రూల్ పాస్ ఆన్ అయితే ఎంతమంది వస్తారు లోపలకు? మందిరం ఎంట్రన్స్లో ఒక ఆధార్ కార్డు ఇచ్చి లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి నిన్ను నేను క్రైస్తవుని చేసేస్తాను అని అంటే ఎంతమంది మానేస్తారు? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు అంతే, ప్రొఫెసర్డ్ క్రిస్టియన్స్. బట్ హూ ఆర్ ద రియల్ క్రిస్టియన్స్? ఎవరు నిజమైన క్రైస్తవుడు? దేవుని ఎరిగినవాడు నిజమైన క్రైస్తవుడు. దేవుని వెతుకుతున్నవాడు క్రైస్తవుడు కాదు, దేవుని తెలుసుకున్నవాడు క్రైస్తవుడు. దేవుని ఇంకా వెతుకుతున్నావా? యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. దేవుని కనుగొన్నావా? నువ్వు క్రైస్తవుడు అవుతావు. యేసుక్రీస్తునందు దేవుణ్ణి నువ్వు కలుసుకుంటేనే నువ్వు క్రైస్తవుడివి, లేకపోతే క్రైస్తవుడు కాదు. దేవుణ్ణి వెతకమన్నాడు. ఆయన వెతికినప్పుడు ఏం కలుగుతుందట? దయను చూపిస్తాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇర్మియా చెబుతున్నాడు, నరులు ఆశ కలిగి ఉండాలి. 1, 2 ఓపిక కలిగి ఉండాలి. 3 కనిపెట్టాలి. దేని కొరకు? యెహోవా అనుగ్రహించు రక్షణ. రక్షణ ఇక్కడక్కడ మార్కెట్లో దొరికేది కాదు, చర్చెస్లో దొరికేది కాదు. రక్షణ దేవుని యొద్దనే దొరుకుతుంది, యేసుక్రీస్తునందే సాధ్యం. కొందరు చెబుతున్నారు మా సంఘానికి వస్తేనే రక్షణ, మిగతా ఏ సంఘానికి వెళ్ళినా రక్షణ లేదట. ఈ మధ్యన ఒక కొత్త బోధ నాకు వినిపించింది. ఏంటి తెలుసా? మా గుడిలో వాళ్ళే ఎత్తబడతారు, మిగతా వాళ్ళు ఎవరు ఎత్తుపడరు, కాబట్టి మా గుడికి వచ్చేయండి అన్నట్టు ఒకటి. ఫాల్స్ టీచింగ్స్. రక్షణ యెహోవా అనుగ్రహించున్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది దేవుని వలన కలిగినది, మీ వలన కలిగినది కాదు. సింపుల్ వర్డ్. ఇట్స్ నాట్ ఆఫ్ యూ, ఇట్స్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. దేవుని నుండి కలిగినది, మనుషులు ఇచ్చేది కాదు రక్షణ. మీరు పలానా తోటకు రండి, అక్కడ పాపాలు ఒప్పుకోండి, అక్కడ మీకు సేవకుడు రక్షణ ఇస్తాడని చెబుతున్నారు.
అబద్ధం. మీరు ఫలానా చాటకు రండి, అక్కడ రక్షణ దొరుకుతుందని చెబుతున్నారు. అబద్ధం. మా గుడికి రండి, రక్షణ వస్తుంది అంటున్నారు. అబద్ధం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. పౌలు చెరసాల నాయకుడికి చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలన నీవు రక్షించబడతావు. నీ ఇంటి వారు విశ్వాసముంచిన ఎడల రక్షించబడతారు. కానీ యెహోవా ఇచ్చు రక్షణ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే, ఎట్టబడితే అట్టుగా. అందుకనే భక్తుడు అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. కనుక ఇంత గొప్ప రక్షణ, దేవుడు ఇచ్చిన రక్షణ, ప్రభువైన యేసుక్రీస్తునందు మానవులకు దేవుడు అనుగ్రహించిన ఉచిత పాప క్షమాపణనే రక్షణ ఎంతమంది వారి జీవితాల్లో స్వీకరిస్తున్నారు? చాలా విషయాలు పబ్లిక్గా మాట్లాడటానికి పర్మిట్ చేయని అంశాలు అయిపోయాయి క్రైస్తవ్యంలో. మాట్లాడితే క్రీస్తు వ్యతిరేకనే ముద్ర పడుతోంది తప్ప మరొకటి కాదు. సోదరుడా, సోదరి, నేను ఒక చర్చ్కి వెళ్ళాను, పెద్ద చర్చ్. అందరికీ ప్రభురాత్రి భోజనం ఇస్తున్నారు, మోకాళ్ళ మీద ఉండమన్నారు. నేను కూడా వెళ్ళాను. నా దగ్గరకు వచ్చింది రొట్టె ద్రాక్షరసం. నేను చేయి చాపాను. నాకు చాలా తెలిసిన వాళ్ళే, నాతో కలిసి ఉండేవాళ్ళే, నాతో తిరుగుతున్న వాళ్ళే, నాయకత్వాల్లో నా దగ్గర వచ్చేవారే, నేను వెళ్ళేవాడిని. దే రిఫ్యూజ్ టు గివ్ మీ. వాళ్ళు నాకు ఇవ్వలేదు. నేను అడిగాను, అయ్యా నాకు ఇవ్వండి ప్రభురాత్రి భోజనం అంటే వాళ్ళు అన్నారు, మీరు క్రైస్తవుడు కాదు కదా అన్నారు. నేను స్టన్ అయిపోయాను. నేను క్రైస్తవుడు గానా? ఇవ్వనన్నాడు. ఏమిటి అని అడిగాను. మా దగ్గరే రక్షణ, మీరు మా సంఘములో బాప్తిస్మం లేదు మీకు, కాబట్టి మీరు రక్షణ పొందినట్టు మేము లెక్క పెట్టమన్నాడు. నాకే ఎదురైంది అనుభవం, నేను చెబుతున్నాను. ఏసే పరిష్కారంలో విషయాలను ఉన్నట్టుగా ఖండించుకుంటూ వెళ్తాను నేను. అందుకనే నా ప్రోగ్రాం అందరూ చూడరు. చాలా లిమిటెడ్ పీపుల్, మోర్ నాన్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది చూసే ప్రోగ్రాం. రక్షణ యేసుక్రీస్తు ద్వారానే. ఒక మనిషి ఆధారం కాదు, ఒక చర్చ్ ఆధారం కాదు, ఒక సంస్థ ఆధారంగా రక్షణ ఇవ్వబడదు. విశ్వాసము ద్వారా రక్షణ, కృపచేత ఇవ్వబడింది రక్షణ, యెహోవా అనుగ్రహించేది రక్షణ. ఇది శాశ్వతమైనటువంటి బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఎ పర్మనెంట్ గిఫ్ట్. చాలామంది నీ రక్షణ పోతుంది, నువ్వు పాపం చేస్తున్నావు, పోతుంది అంటున్నారు. రక్షణ ఇచ్చిన దేవుడు జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, ప్రోగ్రామింగ్ని గురించి అర్థం చేసుకొని బోధకులు చాలామంది నీ రక్షణ పోద్దని భయపెడుతున్నారు. రక్షణ దేవుడు ఇచ్చినది పోదు. ఇట్స్ ఎ పర్మనెంట్ వన్. నేను అగ్నిగుండం వేసేందుకు కాదు నిన్ను పిలిచింది ఆయన, పరిశుద్ధులనుగా తీర్చడానికే నీ యందు పరిశుద్ధాత్ముడనే సంచకరువు నుంచింది. కనుక ఈ రక్షణ అనే అంశం చాలామంది సరిగా అర్థం చేసుకోవటం లేదు, సరిగా బోధించటం లేదు. కనుక రక్షించబడిన వ్యక్తి ఏమిటి, అతని యొక్క ప్రయారిటీస్ ఏమిటి, అతనికి దొరికిన ఆధిక్యతలు ఏమిటి, అతనికి కలిగిన గొప్పదనం ఏమిటి, అతనికి కలిగిన కృప అంటే అర్థం ఏమిటి, క్రీస్తు శరీరంలో భాగమవటం అంటే ఏమిటి, ఇవన్నీ కూడాను వాక్యములో చక్కగా రాసి ఉన్నాయి. వాటిని పరిశోధించటం లేదు. ఊరికే గుళ్ళు నింపుతున్నారండి. పబ్లిసిటీ మోతతో గుళ్ళులో జనాన్ని నింపుతున్నారు తప్ప పరలోకానికి పోయే మార్గం చెప్పటం లేదు వాళ్ళ. సోదరుడా, సోదరి, దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం. బట్ నో వన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి ఎవరు మాట్లాడటం లేదు. వాళ్ళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఓ మానవుడా, మారు మనసు పొందు అనే బోధ కనపడటం లేదు. ఎక్కడ లోపించిందో మనం ఆలోచించాలి.
దేవుని యొక్క వాక్యంలో 27వ వచనంలో అద్భుతమైన మాట రాశాడు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. కాడి అనే పదం బైబిల్ గ్రంథంలో మనం పని, యోక్, వర్క్. యోక్ అంటే పని, బాధ్యత. యవన కాలమున దేవుడు ఒక విశ్వాసి మీద ఒక బాధ్యత మోపితే అది దేవుడిచ్చిన బహుమానం, అది ధన్యత. అతని పరిస్థితులు మారిపోతాయి. దేవుడు ఒక వ్యక్తిని సేవకు ఎన్నుకున్నప్పుడు, పిలుచుకున్నప్పుడు, కన్ఫర్మ్డ్ కాల్ అతను గ్రహించినప్పుడు అతని లైఫ్లో చేంజెస్ ఎట్లు వస్తాయి చూడండి. అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండాలి. దేవుడు బాధ్యత ఇచ్చినప్పుడు యు మస్ట్ స్పెండ్ యువర్ టైం విత్ యువర్ గాడ్. మనం దేవునితో గడపకుండా మనుషులతో, కమిటీలతో గడుపుతున్నాం. హెడ్లెస్ జాబ్స్ ఎక్కువైపోయాయి క్రిస్టియానిటీలో. సేవ ఎక్కడ కనపడటం లేదు. క్రైస్తవ్యంలో సేవ తెరమరుగైపోయింది. మిషనరీస్, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ కూడా మినిస్ట్రీ కనబడటం లేదు. చాలా దారుణమైన పరిస్థితి. ఉట్టి బోధలే తప్ప జీవితాల్లో కనపడటం లేదు. దేవుడు కాడి మోపిన వాడు ఎట్లుంటాడట, నిరీక్షణకు ఆధారం కలుగుతుందేమని అతడు బూడిదలో మూతిబెట్టు కనవలెను. అతడు తన్ను కొట్టువానికి తన చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. సోదరుడా, సోదరి, కాడి మోపిన వాడు యెహోవాయే. దేవుడు కాడి మోపాడు. ఆ కాడి మోపినప్పుడు ఆ వ్యక్తి ప్రభువుతో గడుపువానిగా సిద్ధపడాలి. నిందతో నింపబడిన వెనకడుగు వేయకూడదు. ప్రభువు విడనాడడు, సర్వకాలం విడనాడడని గుర్తెరగాలి. అతని యొక్క జీవితమున మౌనముగా ప్రభువు సన్నిధిలో ఒంటరిగా గడపటం నేర్చుకోవాలి. ఇది మిస్ అయింది చాలామంది సేవకుల జీవితంలో. ఇది లేదు. దేవుడిచ్చిన బాధ్యత సువార్త ప్రకటన. సువార్త ప్రకటన చేసేవాడు అధిక సమయం ప్రభువుతో గడపాలి. ఆ శక్తి వేరేగా ఉంటుంది, అతని ప్రభావం వేరేగా ఉంటుంది. కనుక దేవుడు ఇచ్చిన కాడి భాగ్యంగా భావించాలి, భారంగా భావించకూడదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఏలూరు పట్టణంను దర్శించినప్పుడు మా యొద్ద ఉన్నారు. ఆయన చాలా విషయాలు, ఆయనతో మాట్లాడుతుంటేనే మనం సరి చేసుకోవాలి. అట్లాంటి నిష్ణాతుడైన దైవజనుడు. భారం భరితమైన సేవ అని ఒక ఆయన పాట రాశాడు. యేసు సేవ భారభరితమైన సేవ అని ఒక ఆయన పాట రాస్తే వెంటనే మూర్తి గారు దాన్ని ఖండించాడు. భారభరితమైన సేవ ఏంటి? సేవ భాగ్యభరితం, భారభరితం కాదు సేవ. సేవ కష్టం కాదు, సేవ ముళ్ళు కాదు, సేవ దీవెన. భాగ్యభరితం కానీ భారభరితం కాదన్నాడు వెంటనే. నిజమే, సేవకుడు సేవను భారంగా తీసుకోకూడదు, భాగ్యంగా తీసుకోవాలి. కనుక దేవుడిచ్చిన మిషన్ నీకు భాగ్యమే కానీ భారం కాకూడదు. దేవుని యొక్క వాక్యంలో ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలిపడేటువంటి దేవుడు. తన సేవకుడికి దేవుడు ఇచ్చిన విధులు బైబిల్లో చదివితే మీరు ప్రారంభం నుండి ఒక సేవకుడిని దేవుడు పిలుచుకున్నప్పుడు అతనికి ఇచ్చే ప్రయారిటీ, అతనికి ఇచ్చే ప్రొవిజన్, అతనికి ఇచ్చే అథారిటీ, అతనికి ఇచ్చేటువంటి యాక్సెప్టెన్స్, అతనికి ఇచ్చిన సమస్తం మార్వలెస్, మోర్ దాన్ ఎ కింగ్. రాజు కంటే శ్రేష్టమైన అధికారం, భాగ్యం దేవుడి సేవకుడికి ఇస్తాడు. కనుక సేవ చేయుట భాగ్యము. దేవుడు మోపిన బాధ్యత నిర్వర్తించుట భాగ్యము. సంతోషముగా నిర్వర్తించాలి. దుఃఖంతో, కన్నీటితో, ఏడ్పుతో, రోదనతో, నిరాశతో, నిట్టూర్పుతో ముఖం చిట్లించుకొని సేవ చేయకండి.
ఇట్స్ ఎ ప్రెషస్ జాబ్. మినిస్ట్రీ ఈజ్ ఎ ప్రెషస్ జాబ్. దాని మీద ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువు చెందుతున్నప్పుడు అది ఆనందంగా మారిపోతుంది. 32 వచనం, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయుడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయుడు. యోబు చాలాసార్లు దేవుని మీద నింద వేశాడు. దేవా, నువ్వు కావాలని చేస్తున్నావు, నాలో నాకేం దోషం కనపట్టలేదని. కానీ చివరికి వచ్చేటప్పటికి తనే డిక్లేర్ చేశాడు, ప్రభువా, నేను నిన్ను ఒకప్పుడు వినికిడితో విన్నాను కానీ ఇప్పుడు కనులారా చూస్తున్నాను, నా ముఖం బూడిదలో పెట్టుకుంటున్నానయ్యా, నేను ఏం మాట్లాడినాను. మనం ఎప్పుడూ కూడాను దేవుని విషయాలలో మన అవగాహనతో మాట్లాడేస్తుంటాం. ఆయన ఎవరనే అవగాహనకు మనం వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత నిష్పక్షపాతంగా ఉంటాడు, ఎటువంటి పరిశుద్ధత ఆయన కలిగిన వాడు. పాపమునకు ఆయనకు ఏ పోలిక లేని స్థితి మనం తెలుసుకోగలుగుతాం. హృదయపూర్వకంగా ఆయన ఎన్నడూ ఏ నరుణ్ణి విచారానికి కానీ బాధకు కానీ గురి చేయడు. చాలామంది అంటారు, దేవుడు నీకు ఇంత విచారం కలుగు చేశాడేంటయ్యా, ఇంత బాధ పెట్టాడేంటయ్యా. నో, దేవుడు ఎన్నడూ కలుగు చేయడు. దేవుడు ఎన్నడూ విచారాన్ని, ఎన్నడూ కూడా శ్రమను, ఎన్నడూ కూడా బాధను హృదయపూర్వకంగా మనుషులకు ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేనే లేదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానం 34వ వచనం నుండి మనం ధ్యానిద్దాం. ఈనాడు ఎపిసోడ్ సహకారం ఎవరు లేరు, ఈ మాసం అంతా ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు, మీకు కృతజ్ఞతలు ప్రభు. మీ వాక్యము నుండి మమ్మల్ని హెచ్చరిక చేశారు. రక్షణ మీరిచ్చు భాగ్యము, పరిచర్య కూడా మీరిచ్చే భాగ్యమే. దీన్ని గుర్తెరుగుటకు సహాయం చేయము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.